హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో సీజ్ చేసిన 11 కోట్ల రూపాయలపై ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది ఏపీ సిట్. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో A1 నిందితుడిగా ఉన్న రాజ్ కేశరెడ్డి అండ్ టీమ్ కి చెందిన 11 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు మెమోలో తెలిపారు సిట్ అధికారులు. ఈ డబ్బుని తమ దగ్గర ఉంచాలా లేదంటే FDR చేయాలా అనే దానిపై ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది సిట్. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో సీజ్ చేసిన 11 కోట్ల రూపాయలపై ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది ఏపీ సిట్. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇవాళ హైదరాబాద్ లో సిట్ సీజ్ చేసిన 11 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ డబ్బు రాజ్ కేశరెడ్డి ఎవరైతే కేసులో A1 గా ఉన్నారో అతని టీముకు సంబంధించిన డబ్బు, దీన్ని మొత్తాన్ని మా దగ్గర ఉంచడం కంటే కోర్టుకి అప్పచెప్తాము, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ FDR రూపంలో దాన్ని భద్రపరుస్తాకి ఆదేశాలు ఇవ్వాలని సిట్ అధికారులు అయితే ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. దానికి సంబంధించి న్యాయస్థానం అయితే ఆదేశాలు ఇవ్వలేదు, రేపు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఇదే సమయంలో ఈ 11 కోట్లతో తనకు ఎటువంటి సంబంధం లేదని కేసులో A1 గా ఉన్నటువంటి రాజ్ కేశరెడ్డి కూడా కోర్టులో అఫిడవిట్ ని దాఖలు చేశారు. ఏదైతే ఫామ్ హౌస్ లో డబ్బు దొరికిందో ఆ ఫామ్ హౌస్ కి యజమాని కుమారుడు విజయేందర్ రెడ్డి, అతన్నే ఈ డబ్బుకు సంబంధించి ప్రశ్నించాలి. అతనికి పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి, హాస్పిటల్స్, కాలేజీలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా ఉన్నాయి కాబట్టి అతనికి సంబంధించిన డబ్బేమో అనేది పరిశీలించాలని కూడా రాజ్ కేశరెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు. అదేవిధంగా విజయేందర్ రెడ్డికి ఉన్నటువంటి అరెట్ హాస్పిటల్స్కి సంబంధించి తన భార్యకు కూడా మైనర్ వాటా ఉంది, ఆ ఒక్క సంబంధం తప్ప వాళ్ళతో తనకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని కూడా అఫిడవిట్లో రాజ్ కేశరెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో కేవలం తాను బెయిల్ 2 సార్లు దాఖలు చేస్తే డిస్మిస్ అయింది, మరోసారి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేద్దామనుకున్న నేపథ్యంలోనే తనకు బెయిల్ రాకుండా ఉండటానికి ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ని సిట్ అధికారులు ఈ డబ్బుని తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా తనకు సంబంధం లేని డబ్బు, ఇదంతా సిట్ అధికారులు చెప్పే విషయాలన్నీ కూడా అవాస్తవాలని అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సిట్ ఏమో ఈ డబ్బు రాజ్ కేశరెడ్డి వర్గానికి సంబంధించిన డబ్బు, అతనికి సంబంధించిన టీంలో వ్యక్తి, కేసులో A40 గా ఉన్న వారిని ఇచ్చిన సమాచారంతో సీజ్ చేశాము, భద్రపరచడానికి ఆదేశాలు ఇవ్వాలని మెమో జారీ చేయడం, ఆ డబ్బుతో తనకి సంబంధం లేదని రాజ్ కేశరెడ్డి అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ డబ్బు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు దీనికి సంబంధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రేపు దీనికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక వరుణ్ని కూడా ఉదయం నుంచి సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు, ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. రేపు అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సౌజన్య. Srikanth, thank you. Thanks for the live updates.